హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు అట్ట ట్రేలు ఉంటాయి కదండి, వాటి రివ్యూస్ ఐడియా చూపిస్తాను. దీనికోసం ఇట్లా అట్ట ముక్కల్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం చివరి వైపు ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఒక సైడ్ తీసేసి ఒక్కొక్క పీస్ని సెపరేట్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ పైకున్న దాన్ని అంతా కూడా కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా చుట్టూతా పైన ఉన్నదంతా రౌండ్గా కట్ చేస్తే మనకి ఇక్కడ లోపల గుంటగా వస్తుంది. దానికి చుట్టూతో కూడా ఇలాగా స్లిట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఒకదానికి 6, ఒకదానికి 5, ఒకదానికి 4 పెటల్స్ వచ్చే విధంగా కట్ చేసుకొని ఇలా పైన రౌండ్గా వచ్చే విధంగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే పెటల్స్ నీట్గా రౌండ్గా వస్తాయి అన్నమాట పై వైపున. ఇది వచ్చేసి 6 పెటల్స్ది. తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తున్నాను. ఇది కూడా ఇలాగే పైన ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి తీసేసుకొని తర్వాత ఇదిగోండి ఇలాగా కొంచెం ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా మనం అక్కడక్కడ ఇలాగా చిన్నగా స్లిట్స్ లాగా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న తర్వాత పై వైపున ఇలాగ రౌండ్గా ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి పైన రౌండ్గా వస్తుంది అన్నమాట పెటల్స్. ఇది వచ్చేసి 5 పెటల్స్ ఉన్నది, ఇందాకడితే 6 ఉన్నది, తర్వాత 4 ఉన్నది. ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5 పెటల్స్ ఉన్నది 2 కట్ చేసుకున్నాము, 6 పెటల్స్ ఉన్నది 1, 4 పెటల్స్ ఉన్నది 3. ఇలాగా 5 పెటల్స్ ఉన్నది 1 తీసుకొని దాన్ని ఇదిగోండి ఇలాగా కింది వైపున గ్లూ పెట్టి పక్కన ఉన్న పెటల్ని దీనిపైకి వచ్చేటట్టుగా మూసేయాలన్నమాట. టోటల్గా ఏంటంటే ఒకవైపు గ్లూ పెట్టేస్తే పక్కన ఉన్న దాన్ని దీనిపైకి అతికించేసేస్తూ ఉండాలి. ఇలా చుట్టూతో చేస్తే మనకి చిన్న మొగ్గలాగా ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఇలా మొగ్గలా వస్తుంది అనమాట. పువ్వుకి సెంటర్లో చిన్న మొగ్గలాగా వస్తుంది కదా, ఆ టైప్లో మొగ్గ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఈ 5 పెటల్స్ని ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 6 పెటల్స్ది. 6 పెటల్స్ది తీసుకొని ఇదిగోండి ఒక్కొక్క పెటల్కి కింద వైపున కొంచెం గ్లూ పెట్టేసేసి మనం ముందుగా రెడీ చేసుకున్నది ఉంది కదా, మొగ్గలాగా రెడీ చేసింది, దానికి ఇలాగా అతికించేసుకోవాలన్నమాట. చుట్టూతో ఒక్కొక్క పెటల్కి గ్లూ పెట్టేసి కొంచెం పైకి ఇలా వచ్చేటట్టుగా ముందుకు ప్రెస్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ 4 పెటల్స్ ఉన్నది తీసుకుంటున్నాను. దాన్ని ఈ విధంగా లోపల వైపు పెట్టేసి చుట్టూతో మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇందాకట్లాగానే గ్లూ పెట్టేసేసి దగ్గరికి తీసుకొచ్చి అతికించేసుకోవాలి. ఇలాగా 4 కూడా మళ్ళీ ఇంకొక రోలో ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు 4 అయిపోయింది కదా, నెక్స్ట్ 5 పెటల్స్ ఉన్నది తీసుకుంటున్నాను. ఇదిగోండి 5 పెటల్స్ది. తర్వాత వచ్చేసి 4 పెటల్స్వి 2 అతికించుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏంటంటే మనం నీట్గా లుక్ రావడం కోసం పెట్టుకుంటున్నామండి. మీకు పువ్వు సరిపడ్డంత వచ్చే వరకు పెటల్స్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ అతికించుకోవచ్చు. అది మన క్రియేటివిటీని బట్టి ఉంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం సెట్ చేస్తే మనకి గులాబీ పువ్వు ఆకారం వస్తుంది. ఈ పువ్వు ఆకారం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వీటికి కలర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది ఫ్లవర్. ఈ విధంగా మనకి ఎన్ని కావాలి వస్తే అన్ని రెడీ చేసుకొని వాటికి కలర్స్ వేసుకుందాము. ఇక్కడ నేను రెడ్ కలర్ వేసుకుంటున్నానండి. కొన్నిటికి వచ్చేసి ఆరెంజ్, బ్లూ, మనకి రోజెస్ ఇప్పుడు కలర్స్లో వస్తున్నాయి కదా, కాబట్టి మన చాయిస్ ఎలా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ వచ్చేసి కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం అంతా పెటల్స్ అన్నిటికీ పట్టే విధంగా కలర్ అప్లై చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా ఆరిపోవాలన్నమాట. మనం వేసిన కలర్ ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. ఇలా ఒక పెద్ద కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. అట్టపెట్టెని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏ సైజ్ కావాలి అన్నదాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. వాళ్ళ హ్యాంగింగ్ కొంచెం పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, చిన్నగా కావాలనుకుంటే చిన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ నేను వచ్చి ఒక రెక్టాంగిల్ పీస్ తీసుకుంటున్నాను. దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. 4 వైపులా కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి గ్లూ పెట్టేసి దీని మీద టిష్యూ పేపర్ అంటించుకుంటున్నానండి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ తర్వాత ఫెవికాల్ కలిపిన వాటర్ని టిష్యూ పేపర్ మీద ఈ విధంగా బ్రష్ తోటి అప్లై చేసుకుంటున్నాను. బాగా అప్పుడు అతుక్కుంటుంది అనమాట, సమానంగా స్ప్రెడ్ అయ్యి వాటర్ అంతా కూడా. అయితే దీని మీద ఇంకొక లేయర్ ఇదంతా కూడా మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత ఫెవికాల్ వాటర్ ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా అతికించుకుంటున్నాను. చివరిలో ఏంటంటే మనకి పేపర్ వస్తుంది, పేపర్ రోల్స్, అందువల్ల ఎడ్జెస్కి రాకుండా మధ్యలో వరకు నేను ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇలా న్యూస్ పేపర్ తీసుకొని ఈ పీసుల్ని ఇలాగా ఏదైనా ఒక స్టిక్ సహాయంతో ఇలా రోల్ చేసుకొని చివరి వరకు వచ్చాక గమ్ పెట్టేసేసుకోవాలి. ఇలాంటి స్టిక్స్ కొన్ని రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకొని వీటిని ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి
ఈ విధంగా గమ్ అప్లై చేసుకుంటూ ఇలా అతికించుకోవాల్సి ఉంటుంది. మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటామో అంత వెడల్పు అన్ని పీసెస్ అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఒక 5 పీసెస్ లేదా 6 పీసెస్ ఆ వెడల్పు సరిపోతుంది అనుకుంటే దాన్ని బట్టి అన్ని పీసెస్ తోటి ఇలాగా మొత్తం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఎన్ని రోల్స్ కావాల్సి వస్తే అన్ని రోల్స్ రెడీ చేసుకుంటాము. ఇలా మొత్తం అతికించిన తర్వాత ఇది ఆరనివ్వాలండి. వీటిని ఆరిపోయిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న ఊడిపోకుండా ఉంటుందన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడే ఆరిపోకుండా ఉన్నప్పుడు కట్ చేస్తే మనకి పీసెస్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. వాటితో ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా కార్నర్స్కి వచ్చేసప్పటికి గ్లూ పెట్టేసి ఇలా క్రాస్గా అంటించుకుంటున్నాను దీన్ని నేను. చివర్లో మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా అడ్డం నిలువు అతికించుకుంటే అది రొటీన్గా ఉంటుంది కదా, అలా కాకుండా కొంచెం వేరుగా అతికించుకోవాలని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టేసేసి అటువైపు ఇటువైపు కింద అట్ట ముక్కకి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలన్నమాట కార్నర్స్. తర్వాత వచ్చేసి అదేవిధంగా మిగతా 3 వైపుల ఎడ్జెస్ కూడా సేమ్ ప్రాసెస్లో అలాగే అతికించుకోవాలి. ఇలా 4 కార్నర్లకి ఇదిగోండి ఈ విధంగా అతికించిన తర్వాత మిగతా ప్లేస్లో ఇంకొక పేపర్ రోల్ తీసుకొని అటువైపు ఇటువైపు చివర్లో చూసుకోవాలన్నమాట. మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. యువతలు పెట్టాం కదా చివర్లో, వాటి మధ్యలో వచ్చేటట్టుగా అడ్డంగా వచ్చేటట్టు ఇదిగోండి ఈ పీస్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. వాటిని అటువైపు ఇటువైపు వాటి పక్కన ఉన్న వాటి మీదకి ఎక్కకుండా ఇలా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా సేమ్ కింది వైపును కూడా అదే విధంగా అతికించుకున్నాను. 2 వైపులు ఈ విధంగా సెట్ చేసుకొని మిగతా 2 సైడ్స్ కూడా ఇలా అతికించుకున్నా ఓకేనండి. కాకపోతే నేను కొంచెం ఇంకొక వేరే విధంగా అంటించుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇలా 2 సైడ్స్ ఆపోజిట్ 2 సైడ్స్ ఈ విధంగా అతికించి మిగతా 2 సైడ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇలాంటి పేపర్ రోల్స్ చేసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ ఇందాక కట్ చేసిన పీస్ ఉంటే దాన్ని పెట్టుకున్నాను ఇలా క్రాస్గా. మనం ఇందాక పెట్టినవి ఏంటంటే అడ్డంగా పెట్టేసాం కదా, ఇప్పుడు ఇవి ఏంటంటే క్రాస్గా పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి ఒకసారి కింద లైన్ డ్రా చేసుకుంటే మనకి ఎలా ఎంత క్రాస్లో కట్ చేసుకోవాలి అన్నది అర్థమవుతుంది. ఇదిగోండి ఈ విధంగా గమ్ పెట్టేసి దానిపైన అది అతికించేసిన తర్వాత కింద వైపు సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలా పెట్టేసి కింద పీస్ కట్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనకి ఎంతవరకు కావాలో ఆ విధంగా కట్ చేసుకొని ఆపోజిట్ సైడ్ వచ్చేసి రివర్స్లో పెట్టుకుంటూ వచ్చాను అనమాట. మీకు ఇక్కడ షేప్ అర్థమవుతుంది చూడండి. అటువైపు నుంచి ఇటువైపు నుంచి 2 వైపుల నుంచి కూడా పెట్టుకొచ్చాను. ఇప్పుడు తర్వాత దీనికి ఏంటంటే మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అప్లై చేసేసుకోవటమే. నేను ఇక్కడ బ్లూ కలర్ వేసుకుంటున్నాను. మొత్తం చుట్టూతో కూడా అంతా బ్లూ కలర్ వేసేసిన తర్వాత మధ్యలో వచ్చేసి వైట్ కలర్ టిష్యూ పేపర్ ఉంది కదా, దానికి గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. కలర్ ఆరిపోయే వరకు వెయిట్ చేద్దామండి. ఆ లోపు ఇదిగోండి ఇలా పెటల్స్ రెడీ చేసుకుందాము. లీవ్స్ అనమాట, లీవ్స్ రెడీ చేసుకోవాలి. వీటి కోసం ఒక ఎగ్ ట్రీ పార్ట్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా 4 పీసెస్ కట్ చేసుకొని దాన్ని ఇలాగా చుట్టూతో షేప్ ఇలాగ రౌండ్గా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఆకులు షేప్ వస్తుంది అనమాట. ఈ ఆకులన్నిటికీ కూడా కలర్ అప్లై చేసుకోవాలి. మొత్తానికి గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. ఇలా గ్రీన్ కలర్ రాసిన తర్వాత ఇవి కూడా ఆరాలండి. ఏవైనా సరే మనం కలర్ వేసినవి ఆరిన తర్వాతే అతికించుకుందాము. ఇలా మొత్తం గ్రీన్ కలర్ వేసుకోవాలి. వీటిని కూడా ఆరనివ్వాలి. తర్వాత ఇవి వచ్చేసి పేపర్ రోల్స్ అండి. మనం చివరి వైపు ఏదైనా స్టిక్ పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటాం కదా పేపర్ రోల్స్, ఆ పేపర్ రోల్స్ అనమాట. ఈ స్టిక్స్కి ఇలాగా గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నాను. ఆ కిందది బెండ్ అయి ఉన్నది ఏంటంటే నేను కావాలని ఇలా బెండ్ చేశాను అనమాట పక్కకి, అందుకని అలా ఉంది. ఇదిగోండి మిగతావన్నీ కూడా ఇలా ఎన్ని మనకి కాడలు కావాలనుకుంటామో అన్నీ ఈ విధంగా స్టిక్స్ రెడీ చేసుకొని వాటికి కలర్ అప్లై చేసుకొని ఇదిగోండి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ ఈ విధంగా గమ్ పెట్టి అతికించేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాల్సి వస్తే ఆ షేప్లో వంపు చేసుకొని అతికించేసుకోవటమే. ఇలా మనకి ఎన్ని కాడలు కావాలనుకుంటే అన్ని కాడలు అతికించేసుకుంటాము. తర్వాత వీటిపైన వచ్చేసి ఇందాక రెడీ చేసుకున్న గులాబీ పూలు ఉన్నాయి కదా, ఎగ్ ట్రీ గులాబీ పూలు, వాటిని ఈ విధంగా అతికించుకోవాలి. తర్వాత పెటల్స్ అది లీవ్స్ రెడీ చేసుకున్నాం కదా, ఆ లీవ్స్ని కూడా ఇక్కడ ఫ్లవర్స్ పక్కన తర్వాత ఈ కాడలకి అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా అతికించేసుకోవడమే. గ్లూ పెట్టేసి అంటించేసుకోవాలి. మనకి గులాబీ పూలన్నీ కూడా ఒకే సైజులో ఉండవు కదండి. ఇట్లాగా నేను ఏంటంటే ఇంకొక చిన్నవి 2 పూలు రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒకే చెట్టుకి రకరకాల పూలు కాచాయి, కలర్స్ వేరువేరుగా ఉన్నాయన్నమాట. నేను ఇలా కావాలని రెడీ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా చిన్న పూలు పెద్ద పూలు రెడీ చేసుకొని వాటికి ఈ విధంగా కాడలు రెడీ చేసుకొని తర్వాత అక్కడక్కడ ఆకులు అతికించేసుకుంటే
వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనకి నచ్చినట్టు రెడీ చేసుకోవచ్చు. ఇది మొత్తం రెడీ అయిపోయింది. వెనకాల ఏంటంటే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా చిన్న తాడు పెట్టేసి దాని మీద గ్లూ పెట్టిన పేపర్ పెట్టేశాను. అది ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఒకసారి ఇలాగా బ్లూ కలర్కి మొత్తం కూడా సిల్వర్ కలర్ తోటి ఈ విధంగా వేలుతోటి కొద్దిగా కలర్ తీసుకొని ఇలాగా చుట్టూ అతికిచ్చిన పేపర్ రోల్స్ మీద ప్రెస్ చేస్తూ ఉన్నాను. మనకి ఏంటంటే అది బ్లూ కలర్ షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి వాల్కి తగిలించిన తర్వాత దీని అపియరెన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నవారైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.